హలో అందరికి. వెల్కమ్ టు స్టాక్ మార్కెట్ ఇన్ఫో తెలుగు ఛానల్. మన మార్కెట్‌లు ఈరోజు గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. జీఎస్టీ మీట్ అయింది. జీఎస్టీలో ఇన్సూరెన్స్ ప్రీమియం పైన జీఎస్టీ ఆహ్, స్లాబ్ తగ్గిస్తారని చెప్పేసి న్యూస్ ఉంది. బట్ అది ఏమైతే చేంజ్ చేయలేదు జీఎస్టీలో. ప్లస్ మనకు ఎవ్రీ ఇయర్ బడ్జెట్ వచ్చేసి ఫిబ్రవరి 1 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 2025 బడ్జెట్ వచ్చేసి ఫిబ్రవరి 1 అనేది సాటర్‌డే వస్తుంది కాబట్టి, సాటర్‌డే రోజున మన మార్కెట్ ఉంటుందని చెప్పేసి అనౌన్స్ చేశారు. ప్లస్ రేపటి మార్కెట్ అనాలిసిస్ రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఈరోజు మన మార్కెట్ అయితే గ్రీన్‌లో క్లోజ్ అయ్యాయి. ఫ్రైడే రోజు మనకు నెగెటివ్‌తో క్లోజ్ అయ్యాయి. సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈరోజు కూడా పెరిగింది. బట్ నెక్స్ట్ మనకు నిఫ్టీ 23,500 సపోర్ట్ ఉంటుందా? ఉండదా? అక్కడి నుంచి మళ్ళా ఎలా ఉండబోతుందని చెప్పేసి మనం ఈ వీడియోలో వీడియో అనేది మనం ఎడ్యుకేషన్ పర్పస్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించి మాత్రమే బై అండ్ సెల్ చేయగలరు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈరోజు మార్కెట్ 169 పాయింట్స్ నిఫ్టీ, సెన్సెక్స్ వచ్చేసి 498 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 558 పాయింట్స్, నిఫ్టీ ఐటీ వచ్చేసి 57 పాయింట్స్ ప్లస్‌లో ఉన్నాయి. స్మాల్ క్యాప్ వచ్చేసి 331 పాయింట్స్. మనం ఈ రోజులో అంటే మార్కెట్ పెరిగినా కూడా చెక్ చేయండి. మనకు అంటే హోల్డింగ్‌లో ఉన్న మిడ్ క్యాప్ స్టాక్స్ అనేది పెరగకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓన్లీ ఇండెక్స్ బేస్డ్‌గా మనకు న్యూస్ బేస్డ్ ఉన్న స్టాక్స్ మాత్రమే కొన్ని స్పెసిఫిక్‌గా పెరిగాయి. కాబట్టి మన మార్కెట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది చెక్ చేసుకుంటే, మన మార్కెట్ వచ్చేసి 23,800 సపోర్ట్, 23,500 లాస్ట్ టైమ్ మనం సపోర్ట్ మాట్లాడుకున్నాము. ఆ 23,500 దగ్గర నుంచి మనకు అప్ సైడ్ వచ్చేసి మన మార్కెట్‌లో వచ్చేసి 23,500 దగ్గర అప్ సైడ్ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. కాబట్టి మీకు ఫ్రైడే రోజు మీరు పర్చేజ్ చేసుకొని హోల్డ్ చేసినా ఈరోజు మనకు అప్ సైడ్‌లో వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అవుతూనే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చేసి మళ్ళీ సైడ్ అప్ సైడ్‌లోనే క్లోజ్ అయ్యాయి. ఇప్పుడు మనకు 23,758లో క్లోజ్ అయింది. మనకు డౌన్ సైడ్ వచ్చేసి 23,500 నెక్స్ట్ అప్ సైడ్ వచ్చేసి 23,800 రెసిస్టెన్స్. 23,800 పైన హోల్డ్ అయితేనే మనకు 24,000 వస్తుంది. అయితే ఈ సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్తున్నాం. బట్ ఏందంటే ఈ సపోర్ట్‌కు, రెసిస్టెన్స్‌కు ఒక 20 పాయింట్స్, 30 పాయింట్స్ అనేది అప్ అండ్ డౌన్ మనము వాల్యూస్ అనేది తీసుకోవాలి. ఎందుకు అంటే ఎగ్జాక్ట్‌లీ రౌండ్ లెవెల్‌లో మనకు మార్కెట్స్ అనేది స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేయడానికి డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని వస్తుంది. ప్లస్ మనకు అలా ఈ రౌండ్ లెవెల్‌లో మార్కెట్ అనేది ఒక 10, 15 మినిట్స్ హోల్డ్ అయ్యి అక్కడే ఉంటుంది అనుకోండి. అది బ్రేక్ అయితే మనకు అప్ సైడ్, అది బ్రేక్ గాకుండా అలానే ఉండి ఒక మళ్ళీ డౌన్ సైడ్ ఎళ్ళిందనుకోండి, మనకు షార్ప్‌గా అంటే ఒక 20, 30 పాయింట్స్ అనేది డౌన్ సైడ్ గాని, అప్ సైడ్ గాని రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రౌండ్ లెవెల్‌లో ఉన్న వాటిని స్టాప్ లాస్‌లు ట్రిగ్గర్ చేయడానికి మార్కెట్ అనేది షార్ప్‌గా ఫాల్ అవ్వడం లేదా షార్ప్‌గా అప్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ రౌండ్ లెవెల్ చెక్ చేసుకుంటూ ప్లస్ మార్కెట్ ఎక్కడ ఉంది అది చెక్ చేసుకుంటూ ఉంటే మనం ఈజీగా మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు అప్ సైడ్ వచ్చేసి 23,800 దానిపైన 24,000 డౌన్ సైడ్ వచ్చేసి 23,500, 23,300 నెక్స్ట్ డౌన్ సైడ్ 23,500 అయితే మేజర్ సపోర్ట్. అది బ్రేక్ అయితే డౌన్ సైడ్ క్లోజ్ అయింది అంటే మార్కెట్‌లో వీక్‌నెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ మార్కెట్ వన్ సైడ్ పడ్డది కాబట్టి కొంచెం కవరింగ్‌తోనే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో మనకు 24,500 అబోవ్ వస్తేనే మనకు అప్ సైడ్ మళ్ళీ ర్యాలీ వచ్చడానికి ఛాన్సెస్ ఉంది. ఆ లోపు మనకు బడ్జెట్ ఉంది. బడ్జెట్ ర్యాలీ గాని, లేదు వేరే గ్లోబల్‌గా ఉండే న్యూస్‌లు మనకు సపోర్ట్ చేస్తే మనకు మార్కెట్ అనేది అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ప్లస్ మనకు యూఎస్‌లో వచ్చేసి ట్రంప్ 20 అంటే జనవరి 20థ్ ఎలక్ట్ అవుతాడు కాబట్టి, ట్రంప్ ఎలక్ట్ అవుతే మనకు ఏమైనా న్యూస్ ఆహ్, గ్లోబల్‌గా న్యూస్ ఉండేదుంటే యూఎస్ మార్కెట్ అప్ సైడ్ ఉండేదుంటే మన మార్కెట్ కూడా అప్ సైడ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అవి కొంచెం మనం చెక్ చేసుకుంటూ ఉంటే మనం ట్రేడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 51,317లో క్లోజ్ అయింది. ఈ 51,500 అనేది అప్ సైడ్, ఈ 51,500 పైన 51,800 అనేది అప్ సైడ్ మళ్ళా రెసిస్టెన్స్. డౌన్ సైడ్ వచ్చి 52,800 అనేది డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్. మనము ఈక్విటీ అయితే చెప్పాను ఇది 1222 రిలయన్స్, 1801 వచ్చేసి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఇది బజాజ్ ఫిన్సర్వ్ వచ్చేసి 68, 66 మనం ఇలా మంచి స్టాక్స్‌లను మనం డౌన్ సైడ్‌లో ఉన్నప్పుడు పర్చేజ్ చేసుకుంటే మాత్రం మార్కెట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు పెరగడం జరుగుతుంది. దాంతో
మనకు ఈజీగా మార్కెట్‌లో గెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనం ఇప్పుడు ఈ లెవెల్స్‌ను విత్ ఆప్షన్స్‌లో చూసుకుంటే ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ని బట్టి చూస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ ఎందుకు చూడాలి? ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్‌ని బట్టే మన మార్కెట్‌లో అప్ అండ్ డౌన్ అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆప్షన్‌లో సెల్లింగ్ చేసేవాళ్ళు, ఆప్షన్స్ సెల్ చేసేవాళ్ళు ఈ ఈ స్ట్రైక్ ప్రైస్ కంటే ఎక్కువగా పెరగకపోవచ్చనే ముందే ఊహించి వాళ్ళు సెల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఆప్షన్స్ ఎక్కడ సెల్ చేశారు, దాన్ని బట్టి వాళ్ళు దా దాన్ని బట్టి మనం ఆప్షన్‌ను సెల్లర్స్‌ని బట్టి మనం ఆ మార్కెట్‌ను అంచనా ఈజీగా అంచనాకు అంటే ఒక ఐడియాకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్‌కేస్ అది గూడా ఒక్కొక్కసారి న్యూస్ బేస్డ్‌గా ఉన్నప్పుడు ప్లస్ ఇది ఎనీ సడెన్ న్యూస్ వచ్చినప్పుడు అవి గూడా వర్కౌట్ కావు. బట్ ఏందంటే మనం ఏదైనా ఒక బేస్ అంటూ ఉండాలి కాబట్టి మనం దాన్ని బట్టి ఆప్షన్స్ బట్టి మనం చెక్ జేయడం జరుగుతుంది. మనకు 23,700 అనేది సపోర్ట్ లెవెల్ ఇది నిఫ్టీ. నెక్స్ట్ 23,500 అని మేజర్ సపోర్ట్, 23,600, 23,700 అనేది మేజర్ సపోర్ట్. అప్ సైడ్ వచ్చేసి మీకు 23,800, 900 ఇది బ్రేక్ అయినాక 24,000. 24,000 బ్రేక్ అయితే అంటే ఇక్కడ షార్ప్‌గా 23,800 పైన హోల్డ్ అయింది అంటే మనకు 24,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటది. ఇన్ కేస్ ఆఫ్ 24,000 గనుక షార్ట్ కవరింగ్‌లో వచ్చేదంటే మనకు 100-200 పాయింట్స్ అనేది అప్ సైడ్ రావడం జరుగుతుంది. ఇది మనకు 26థ్ ఇది డిసెంబర్ మంత్ వచ్చేసి 26న ఎక్స్‌పైరీ ఉంది నిఫ్టీ అనేది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనకు 24థ్ రేపు ఎక్స్‌పైరీ ఉంది. యాక్చువల్‌గా ఏందంటే 25థ్న ఉండాల్సిన ఎక్స్‌పైరీని కాకపోతే ఏందంటే 25థ్న మార్కెట్ హాలిడే ఉంది. బికాస్ ఆఫ్ అది డ్యూ టు క్రిస్మస్. కాబట్టి మనకు 24థ్న అనేది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్‌పైరీ ఉంది. అంటే రేపు మనకు బ్యాంక్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే 51,000 అనేది సపోర్టు. 51,000 పైన 51,100, 51,200 అనేది మేజర్‌గా సపోర్ట్ ఉంది. 51 అయితే మాక్సిమం సపోర్ట్. 51,200 పైన హోల్డ్ అయితే 51,200, 300 పైన హోల్డ్ అయితే మనకు 51,500 వచ్చే ఛాన్సెస్ ఉంది. 51,500 గనుక బ్రేక్ అయ్యేది ఉంటే మనకు 51,800, 900 వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే 51,500 పైన బ్రేక్ అయితే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు కవర్ చేసుకుంటూ రావడం వల్ల మన మార్కెట్ అనేది 200 పాయింట్స్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన మార్కెట్‌లో ఈ సపోర్ట్‌ను చెక్ చేసుకుంటూ మార్కెట్ న్యూస్‌ను అంచనా వేస్తూ మనం ముందు ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్లస్ మనకు మొన్న ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ అనేది పాజిటివ్‌గా ఉన్నాయి. ఫ్రైడే రోజు పాజిటివ్‌గా ఉండడానికి గల కారణాలు ఏంటి అంటే ఈ డాటా వచ్చేసింది. డాటా వచ్చేసి మనకు యూఎస్ రిటైల్ సేల్స్ వచ్చేసి మనకు 17థ్ రిటైల్ సేల్స్ 2.9 అంటే ఎక్స్‌పెక్టేషన్ అయితే ఏం లేదు. మీడియం ఉండే 2.8 అనేది వచ్చేసింది. ఇది సేల్స్ డాటా ప్లస్ ఇండస్ట్రియల్ ఇయర్ ఆన్ ఇయర్ 0.5 ప్రీవియస్‌గా ఉంటే 0.9 వచ్చింది. ఇదంతా కొంచెం పాజిటివ్‌గానే వచ్చింది. ప్లస్ హోమ్ సేల్స్ హౌసింగ్ వచ్చేసి 1.312 ఉంటే 1.234 ఎక్స్‌పెక్ట్ చేశారు. 1.289 అంటే నియర్ బై వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఫెబ్రవరి 19థ్‌న వచ్చేస్తాయి. ప్లస్ నెక్స్ట్ మనకు ఎగ్జిస్టింగ్ 19థ్ హోమ్ సేల్స్ ఇనిషియల్ జాబ్లెస్ వచ్చేసి మనకు 242 కే ఉంటే 230 ఎక్స్‌పెక్ట్ చేస్తే 220 వచ్చేసింది. అంటే జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా కొంచెం అంటే డాటా అనేది క్లెయిమ్‌లెస్ అనేది తగ్గడం అనేది పాజిటివ్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ డాటా వచ్చేసి 3.96 ఉంటే 4.07 ఎక్స్‌పెక్ట్ చేస్తే 4.15 వచ్చేసింది. ఇది డాటా అనేది కొంచెం పాజిటివ్ రావడం వల్ల ప్లస్ మార్కెట్స్ హై నుంచి కొంచెం డౌన్ సైడ్ రావడం వల్ల మార్కెట్ అనేది షార్ట్ కవరింగ్ ర్యాలీ, సపోర్ట్ ర్యాలీ 2 కూడా ఫిక్స్డ్‌గా డాటా పాజిటివ్ ఉండడం వల్ల కొంచెం అప్ సైడ్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి 25థ్‌న వచ్చేసి మనకు ఆ మార్కెట్ అనేది హాలిడే ఉంటుంది. 25థ్ మనకు నెక్స్ట్ 25థ్, 26థ్‌న మనకు మార్కెట్స్ వచ్చేసి మళ్ళీ రీఓపెన్ అవుతాయి. కాబట్టి మనకు గ్లోబల్‌గా ఉండే అవన్నీ కూడా మనకు 26థ్‌న మార్కెట్‌న రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి రేపు ట్రేడ్ చేసేవాళ్ళు ఏంటంటే
వన్ డే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఆర్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ ట్రేడర్స్ మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. మామూలుగా ఈక్విటీ అయితే పర్చేజ్ చేసి ఉంచుకున్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎందుకంటే 23,500 అనేది సపోర్ట్ ఉంటుంది. అది బ్రేక్ అయితేనే మన మార్కెట్ అనేది డౌన్ సైడ్కి ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ అయితే మన మార్కెట్లో వేరే నెగిటివ్ న్యూస్ అంటూ ఏం లేదు. గ్లోబల్ న్యూస్ని బట్టి మన మార్కెట్స్ అనేది రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈరోజు వచ్చేసి కన్స్ట్రక్షన్స్, బ్యాంక్ నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్, కన్జ్యూమర్ గూడ్స్, మెటల్స్ ఇవన్నీ కూడా పాజిటివ్. మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఆటోమొబైల్, హెల్త్ కేర్ అనేది నెగిటివ్ ఉన్నాయి. ఐటీ కూడా పాజిటివ్ నుంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చేసాయి. నెక్స్ట్ మన మార్కెట్లో ఈరోజు వచ్చేసి ఇండెక్స్ బేస్డ్గా వచ్చేసి పాజిటివ్గా వచ్చేసి చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, ఐసిఐసి బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. మీకు మంచి స్టాక్స్, మీకు మొన్న ఐటీసీ కూడా డౌన్ సైడ్ ఉన్నప్పుడు చెప్పాను, 360, 368, 365 ఉన్నప్పుడు మనకు మంచి స్టాక్స్ ఉన్నప్పుడు బై చేసుకొని హోల్డ్ చేసుకుంటే మనకు మార్కెట్ పెరిగినప్పుడు అప్ సైడ్ రావడం జరుగుతుంది. ఎఫ్ఐఎస్ డిఐఎస్ డాటా చూసుకుంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ డాటాలో మనకు ఎఫ్ఐఎస్ అనేది ఈరోజు డాటాలో వచ్చేసి 100 చేంజ్ ఏమో పర్చేజ్ సెల్లింగే ఉన్నారు. 168 crores అనేది సెల్ చేశారు. డిఐఎస్ మాత్రం ఈరోజు 2,227 crores అనేది బై చేశారు. బట్ వీళ్ళు సెల్లింగ్ తగ్గుతూ బయింగ్లోకి వెళ్తే మాత్రం మార్కెట్ మన సైడ్ అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొనడానికంటే ముందే మనం మంచి స్టాక్స్లో కొని ఉంచుకున్నాం అనుకోండి, వాళ్ళు వచ్చి పర్చేజ్ చేసినా మన మార్కెట్లో అప్ సైడ్ వచ్చినప్పుడు మనం ఈజీగా గెయిన్ చేయడం. బట్ వాళ్ళు వచ్చాక వాళ్ళు బై చేశాక మనం బై చేయాలంటే మనం కూడా హైలోనే బై చేయడం ఉంటుంది. బట్ వాళ్ళు బల్క్గా బై చేస్తారు, సెల్ చేస్తారు. వాళ్ళు ఏంది 1-2% చూసుకొని సెల్ చేస్తారు. బట్ మనం 1-2%లో సెల్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు బల్క్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి ఆ 1%, 2% కూడా చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుంది. బట్ మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ చాలా తక్కువ కాబట్టి మనం 5%, 10% చూసుకున్నా తక్కువనే అవుతుంది. కాబట్టి ఏంటంటే వాళ్ళకంటే ముందే మనం పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు పర్చేజ్ చేసి తీసుకెళ్తూ ఉంటే మనం ప్రాఫిట్లో ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం రేపు చెక్ చేసుకోవడానికి నాకు మార్కెట్లో అయితే పాజిటివ్గానే ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 23,500 పైన, 23,800, 23,800 పైన వెళ్తే మనకు నెక్స్ట్ ఒకసారి రేపుకి జూబ్లెంట్ ఫుడ్ ఒకసారి చెక్ చేయండి. జూబ్లెంట్ ఫుడ్, ఫెడరల్ బ్యాంకు, ఏఎల్ అండ్ ఎన్ఎంజేసి ఇవి కొంచెం రేపటికి పాజిటివ్గా ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ స్టాక్స్ను మీరు రేపు పాజిటివ్ చేసుకోండి. ఒక్కసారి మూమెంటం వచ్చింది అంటే ఇది, ఎందుకంటే జూబ్లెంట్ వచ్చేసి మనం ప్రీవియస్గా మాట్లాడుకున్న 800 ఎబోవ్ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఫెడరల్ బ్యాంక్ వచ్చేసి 250 ఎబోవ్, ఏఎల్ 250 ఎబోవ్ అంటే పై చేసుకుని హోల్డ్ చేసుకుంటే మనకి వెళ్తుంది. ఎన్ఎండిసి అయితే ఈరోజు పాజిటివ్గానే ఉంది. బట్ రేపడానికి 250 దాకా అంటే వన్ సైడ్ వెళ్తుందా ఒకటే రోజు అంటే కాదు. మనకి ఏంటంటే మార్కెట్ని బట్టి అప్ సైడ్ వెళ్ళడం అనుకుంటుంది. మీరు ఏదైతే మనం చెప్తున్నామో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పసే. ప్లస్ ఇవన్నీ కూడా మీరు మంచి స్టాక్స్లో కనుక పర్చేజ్ చేసి ఉంచుకుంటే మీరు 3 to 5 years కనుక హోల్డ్ చేసుకుంటే మనకు ఈజీగా పెరుగుతాయి. అది దాంట్లో అయితే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని హోల్డ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ మీరు ఎప్పుడూ చూడము, మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము అంటే మనం స్టాక్స్ను పర్చేజ్ చేసి చూసుకుంటూ ఎప్పటికీ ఉండలేము, వాచ్ చేయలేము అనుకునే వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇండెక్స్ బేస్ లేదు అంటే ఈటీఎఫ్ అని చెప్పేసాను, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. బ్యాంక్ బీస్ వచ్చేసి, నిఫ్టీ బీస్ వచ్చేసి, గోల్డ్ బీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, దాంట్లో మనకు రిటర్న్స్ వచ్చేసి 12-14% దాకా రిటర్న్స్ వస్తాయి. మనం ఏంటంటే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తే ఆటోమేటిక్‌గా వెల్త్ అనేది ఈజీగా జనరేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు లాంగ్ టర్మ్‌కు హోల్డ్ చేసుకున్నప్పుడు ఈజీగా మనకు స్టాక్ మార్కెట్ నుంచి అమౌంట్స్ అనేది వస్తాయి. మంచి స్టాక్స్ అనుకోండి, మీరు డౌన్ సైడ్‌లో మీరు పర్చేజ్ చేసినప్పుడు మీ వాల్యూ అనేది మీకు క్వాంటిటీ ఎన్నైతే ఉన్నాయో అన్నే క్వాంటిటీ ఉంటుంది. బట్ ఏంటంటే మార్కెట్ పెరిగినప్పుడు పెరగడము, తగ్గినప్పుడు తగ్గడం జరుగుతుంది. బట్ ఓవరాల్‌గా ఒక 3-5 ఇయర్స్ కనుక పీరియడ్ చూసినప్పుడు మీకు గెయిన్స్ అనేది అంటే మంచి స్టాక్స్‌లో గెయిన్స్ అనేది ఉంటాయి తప్ప రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకొని ఉంచుకుంటే మాత్రం మనకు స్టాక్ మార్కెట్ నుంచి బెనిఫిట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ like and share, subscribe. Thank you once again. Jai Hind.